కబుల్టల బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. ఎన్నికలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వస్తుందన్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ 15 రోజుల ముందే అవకాశం ఉందన్నారు. మంత్రులంతా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేబినెట్ లో మంత్రులతో మాట్లాడారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోపు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వస్తుందన్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ 15 రోజుల ముందొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. మంత్రులంతా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేబినెట్ లో మంత్రులతో మాట్లాడారు. అన్ని కార్యక్రమాలు కూడా ఫిబ్రవరి మొదటి వారంలోపు పూర్తి కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మంత్రులంతా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలంటూ కూడా జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్చి ఏప్రిల్ నెలలో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ మీటింగ్ లో వైఎస్ జగన్ ఈ విధమైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ 15 రోజుల ముందొచ్చే అవకాశం ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన ఇంకా పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రానున్న ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ఉన్నటువంటి మంత్రులతోటి పొలిటికల్ విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏ సమయంలోనైనా, అంటే నోటిఫికేషన్ కి ముందుగానే 20 రోజుల ముందే ఎన్నికలు రావచ్చు అనే విధంగా స్పష్టం చేయడం జరిగింది. అంటే యాక్చువల్లీ జరగాల్సిన దానికంటే కూడా 15 నుంచి 20 రోజులు ముందే నోటిఫికేషన్ వెలువడుతుంది అంటూ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ టైంలో ఎన్నికలు జరిగినా కానీ అందరూ సిద్ధంగా ఉండాలి అనే విధంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే కనుక గడిచిన 3 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు ఏ సమయం వచ్చినా కానీ వైనాడు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.